Good morning people, happy new year to everybody. Andaru chala హ్యాపీగా మీరు అనుకున్నదాన్ని సాధించాలి ఇయరని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే నాకు కావాల్సింది కూడా దేవుడు తీరుస్తాడు. ఇయర్ కూడా హ్యాపీగా ఉంటాం అందరం అనేసి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అవర్ ట్రిప్ ఆల్సో కేమ్ టు అన్ ఎండ్. అంతా అనమాట. ఇట్ ఈస్ సో మెస్సీ రైట్ నౌ. ద రూమ్ ఆల్మోస్ట్ అంతా డన్ అయిపోయింది గైస్. కొంచెం ఉంది ప్యాక్ చేయాల్సింది. ఐ వాంట్ టు టెల్ యూ దిస్, హునలులు ఈజ్ ద బెస్ట్ ఫర్ ఫైర్ వర్క్స్ అని అయితే చెప్తాను. నిన్న ఈవినింగ్ 6కి ఏమో స్టార్ట్ చేసి మిడ్ నైట్ 3 వరకు ఫైర్ వర్క్స్ జరుగుతూనే ఉండే అనమాట, నాన్ స్టాప్గా. అందుకోసమైనా మనకు మంచి వ్యూ ఉండే హై రెస్టారెంట్స్లో, ఐ మీన్ టాప్ ఫ్లోర్స్లో ఉండే రెస్టారెంట్స్ తీసుకుంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. యూ డోంట్ నీడ్ టు గో టు వైకికి బీచ్కి వెళ్ళి చూడాల్సిన అవసరమే లేదనమాట. ఎవ్రీ వర్క్స్ గైస్. అసలు నాకు తీసి నాకే ఇంకా ఫోన్లో షూట్ చేసి ఇంకా నా వల్ల కాక ఆపేశాను. చూసి అసలు ఎంత చూసినా తనిఖీ తీరలేదనమాట. అంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈ ఇయర్ ఫైర్ వర్క్స్ అయితే. I'm so happy. By the end of 2024, I finished my target of traveling all 50 states to in America. అయిపోయిందనమాట. I hope many more will come this year. Fingers crossed. And నేను మధు హ్యాపీగా మేము అనుకున్న సాధించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ నా వీఆర్ గెటింగ్ రెడీ గైస్, లైక్ టు గో బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అండ్ చెక్ ఇన్. అవర్ ఫ్లైట్ ఈజ్ అట్ 8 o'clock or 8:15 అని అనుకుంటా. అట్లాంటా రీచ్ అయ్యేపాటికి నైట్ 11:30 అయిపోయిద్ది అనమాట. సో I don't want to give a sad note of leaving this beautiful island, going with lot of memories, good memories, and we enjoyed very well. And time very well spent anamata. And this is my airport look, casual easy going look ivala. So I'll also shoot the progress in the airport guys. Going to miss this beautiful flowers guys. Asalu enta manchi vaasana vachindho. Asalu nenanta paapam ఎన్ని తీసుకురావాలో అనిపించింది. 600 people అంట గాయస్ ఈచ్ లువావ్కి. సో లైక్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ అంతమంది బుక్ చేసుకున్నారేమో తెలీదు. ఎస్టర్డే ఇట్ వాజ్ క్రౌడ్ యాక్చువల్. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ క్రౌడ్, ఇట్ వాజ్ లైక్ ఫుల్లీ బుక్డ్. అందుకనేసి దాంట్లో 3 వెరైటీ ప్యాకేజెస్ కదా. మా ప్యాకేజ్కి న్యాచురల్ ఫ్లవర్స్ ఇస్తాడనమాట. అసలు ఎక్కడి నుంచి కోసుకొని వస్తున్నారో తెలీదు. బుట్టలు ఉన్నాయి గాయస్ వాళ్ళ దగ్గర. సూపర్ స్మెల్ ఉంది. ప్యాకేజ్ బట్టి ఫ్లవర్స్ కూడా మారుతారండి. If it is not VIP package, it's going to be artificial flowers anamata. Actually one way that is better because mana gurtuga pettukovachu. Ivi entaina gurtukundavu kada guys. అండ్ తీసుకొని వెళ్ళని ఇస్తాడా అని కూడా డౌట్ నాకు ఎయిర్పోర్ట్లో. ఆ చెక్ ఇన్ అవన్నీ చూసి అగ్రికల్చర్ చెక్లు 4-5 పెడుతుంది. నో క్యాన్సిల్ అంటే మనం ఏం చేయలేమన్నమాట. లేకపోతే తీసుకొని వెళ్ళి ఫ్రేమ్ చేయించవచ్చు. ఇట్ వాస్ సో ప్రిటీ. సీ ద సిటీ సన్ రైజ్ ఇన్ హోనలులు గైస్. హౌ ప్రిటీ ఇట్ ఈస్. న్యూయార్క్ స్కైలైన్ లా ఉంది నాకు అది. ఇటు చూస్తే టూరిస్ట్ స్కైలైన్ అనమాట, అటు చూస్తే న్యూయార్క్ స్కైలైన్. మనం మిడిల్లో మనకు కావాల్సిన స్కైలైన్ అయితే గులేలాగా ఉందన్నమాట ఈ స్టేట్. వావ్, అదిరిపోయింది గైస్ సన్ రైజ్. దిస్ ఈస్ ద రీజన్ వై ఐ సావగొట్టు మై ఫ్రెండ్స్ మధు. ఎవరైనా నాతో టూర్కి వచ్చినప్పుడు గైస్ ఎర్లీగా లేవాలి, అన్నీ కవర్ చేయాలి అని. బికాజ్ వీ నెవర్ నో విత్ ఏ సిటీ ఆఫర్స్ ఏమి అని. మేబీ సన్ రైజెస్ బాగుండొచ్చు, సన్సెట్స్ బాగుండొచ్చు, సన్ రైజ్ తర్వాత గోల్డెన్ అవర్స్ బాగుండొచ్చు. యూ నెవర్ నో. అందుకే బెడ్లో పడుకోవడం కంటే బయటకు వచ్చి ఇలా ట్రిప్స్కి వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం అనేది మా ఇష్టం అన్నమాట. సో చాలా ఇష్టం నాకు అలా. బట్ నాతో ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ అందరూ దే ఫీల్ లిటిల్ హెక్టిక్ అనమాట. ఈ పిల్ల అసలు రిలాక్స్ అవ్వలేదు, అటు తిప్పుతూనే ఉంటుంది. వీ నీడ్ టు రిలాక్స్ కదా వెకేషన్ అంటే అంటారు. దాట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ వెకేషన్. బట్ మార్నింగ్స్ ఈవినింగ్స్ కంటే మధ్యాహ్నం పడుకుంటే నాకేం బాధలేదు గైస్. రోజు 3 గంటలకు. ఎస్
ఓకే ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఈసారి. నెక్స్ట్ టైం మా ట్రిప్లు అన్నీ నువ్వు వేసుకోవాలి. నువ్వు రావాలిరా బుజ్జు, నాకు సెక్యూరిటీ గార్డ్లా ఉండాలి కదరా బుజ్జు. See the sky, blue sky, wow. ఫుల్ క్రేజీ ఉంది పీపుల్, కాకపోతే ఫాస్ట్గానే అయిపోయింది చెక్ ఇన్. ఇట్స్ గోయింగ్ టు బి బిజీ టుడే అనుకుంటాను. బాగా రెడీ అయింది ఆవిడ. దిస్ సన్ రైజ్ ఈజ్ అమేజింగ్ గైస్. అసలు ఎంత బాగుందో చూసారా. నిన్న కూడా అసలు ఫోటో తీసాం, మస్తు వచ్చింది అసలు. వెళ్ళిపోయేటప్పుడు కూడా బ్యూటీని చూపిస్తోంది. వాట్ కెన్ ఐ డూ? Crazy. We're boarding the flight guys. Like ఇక్కడ నుంచి హొనలులు నుండి వేగస్ టు అట్లాంటా అన్నమాట. ఫ్లైట్ ఈజ్ బిజీ, ప్రిటీ ఫుల్. Oh God. ఇంకా కాఫీస్ తీసుకున్నాం. కొంచెమైనా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా, బట్ I don't know how much is it going to be possible. And I'm so tired, and I had built PM tablets kuda pettukunna if in case I want to sleep వేసేసుకొని పడుకున్నాను. See the tanning people, ఇంకొక 2 months పట్టుద్ది అనమాట బ్యాక్ టు నార్మల్ రావడానికి. కర్రీ బొగ్గులే అనమాట. Guys, we reached Las Vegas and పొద్దునేమో బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసాం హోనలూలులో. ఇప్పుడు బ్యూటిఫుల్ సన్సెట్ చూస్తున్నాం వేగస్లో. ఫస్ట్ మా ఫ్లైట్ డిలే అని చెప్పేసారు అట్లాంటిది, బట్ లక్కీలీ దే ఫిక్స్ ద ఫ్లైట్ అండ్ ఆన్ టైమ్ డిపార్చర్ లాగా ఒక 15 minutes అలా డిలే అయ్యేటట్లుందనమాట. సో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫ్లైట్. ఇంకా నయ్యం స్టార్ బక్స్కి వెళ్దాం అనుకోలేదు, ఫ్లైట్ దుబ్బేసేది. ఎవరుండ్రు ఇక్కడికి వచ్చేటోళ్ళు. వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అరౌండ్ 11:45, 12 అయిపోద్దండి టు నైట్. వచ్చేస్తూ ఉన్నామన్నమాట అట్లాంటాకి. టైం ఆల్మోస్ట్ 11:55 అవుతుంది నైట్. మార్నింగ్ సన్సెట్ చూసాం వేగస్లో, మార్నింగ్ సన్ రైజ్ చూసాం హోనలూలులో, ఈవినింగ్ వేగస్లో సన్సెట్ చూసాం. ఇప్పుడు మూన్ని చూడాల్సి వస్తుంది. 1 డే అంతా అయిపోయింది ఫ్లైట్లోనే. అప్పుడే 1 డే అయిపోయింది 2025లో. ఓ మై గుడ్ గాడ్. అలానే అయిపోతుంది పీపుల్ రోజులన్నీ. సో మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు ఏం పెట్టుకోకర్లేదు. హ్యాపీగా లైఫ్ని బిందాస్గా ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్డ్గా ఉందాం అంతే. గాయ్స్ వీఆర్ బ్యాక్ అట్ అట్లాంటా. అప్పుడే చల్లగా అనిపిస్తుంది నాకు ఫ్లైట్లో నుంచి బయటకు వస్తుంటే. స్వెట్ షర్ట్లే వేసుకోలేదు పీపుల్ హవాయిలో యూజ్ అయిన చోట తప్ప. ఇక్కడ చూసారా స్వెట్ షర్ట్లే వేసుకొచ్చాను, ఎందుకన్నా మంచిదని. బయట ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ నుంచి మనం ట్రైన్ బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళి బ్యాగేజ్ పికప్ చేసుకొని ఊబర్లో ఇంటికి వెళ్ళే పాటికి 2 అవుతుంది. అప్పుడు మధు ఏమన్నా తిని పడుకుందాం అంటున్నాడు. నాకు రేపు చాలా వర్క్ ఉంది గైస్. నాకు ఫైనల్లీ 10 days ల్యాప్టాప్ ముట్టుకోలేదు ఆఫ్టర్ సో మెనీ డేస్. ఛాన్స్ ఉన్నా ముట్టుకోలేదన్నమాట. ప్లస్ టైమే సరిపోయేది కాదు అసలు నిజంగా.
రోజు తిరిగేసి రూమ్కి వచ్చేసరికి టైం అయిపోయేది, అసలు వర్క్ చేయడానికే కుదరలేదన్నమాట. అండ్ ఇంకా యూట్యూబ్ వీడియో సంగతి అంటారా, నాకు తెలీదు ఏం చేస్తానో. సో రేపు మార్నింగ్ అయితే ఫుల్ వర్క్ ఉంది నాకు. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇల్లు నీట్గా సర్దేసి వచ్చాను గైస్. సో వెళ్ళంగానే ప్రశాంతంగా పడుకోవచ్చు నేను. సో వీఆర్ అట్ సీ గేట్. మనం ఇప్పుడు టీ గేట్స్కి వెళ్ళాలి బ్యాగేజ్ క్లెయిమ్. అక్కడ తీసుకొని అక్కడ ఊబర్ బుక్ చేయాలి. మధు ఇంకా ఫ్రెష్గా ఉన్నాడు కదా గైస్. హీఈస్ ఆల్ సెట్ ఫర్ టుమారోస్ వర్క్ రైట్ గైస్. అసలు ఏం అలసిపోలేదు కదా గైస్. బాయ్స్ ట్రిప్ వెళ్తాడంట గైస్. నన్ను లైట్ తీసుకో అన్నాడు. గైస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఊబర్ అనమాట. సో ఫాస్ట్గానే వచ్చింది ఫర్ ఊబర్. అండ్ చల్లగా ఉంది గైస్ కొంచెం. సో అట్లాంటా ఎయిర్పోర్ట్లో రైడ్ షేర్ దగ్గర మంచిగా హీటర్స్ ఇలా పెట్టాడు, విచ్ వాజ్ అ గుడ్ ఐడియా. Oh God, guys, finally we are back home. 1:40 ఏమో అయింది గైస్ మేము ఇంటికి వచ్చే పార్టీకి. అండ్ మధు ఆకలిగా ఉందంటే టాకోబెల్ ఒకటే ఓపెన్ ఉందన్నమాట. సో టాకోబెల్కి వెళ్ళి పికప్ చేసుకొని ఇప్పుడు వచ్చాము. 2:30 ఏమో అవుతుంది. ఇంకా తినేసి పడుకోవడమే అనమాట. That's it all for this. We are back home vlog. I hope మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. If so, please like, share and subscribe. Bye people. Happy New Year again.